లాస్ట్ వీడియోలో మనం చెప్పుకున్నాం కదా, పార్లమెంట్ అంటే ఏంటి, రాష్ట్రపతి, రాజ్యసభ, లోక్సభ. అయితే ఆ లాస్ట్ వీడియోలో మనం రాజ్యసభ, లోక్సభ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో రాష్ట్రపతి గురించి తెలుసుకుందాం. అయితే ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, మీకు కంప్లీట్ గా అర్థమవుతుంది. ఇక టాపిక్ లోకి వెళ్తే రాష్ట్రపతి. అయితే ఇక్కడ మన దేశంలో జరిగే ప్రతి ఒక్క పని రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది. రాష్ట్రపతి దేశానికి చిహ్నం. భారత రాష్ట్రపతి రాజ్యాధినేత, దేశానికి ప్రథమ పౌరుడు, కార్యనిర్వహణాధిపతి మరియు నామమాత్రపు అధికారి. ఇక్కడ నామమాత్రపు అధికారి అని ఎందుకంటున్నామో తెలుసా? ఇక్కడ పాలన అనేది ప్రధానమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్రపతి నిర్వహిస్తాడు, కానీ రాష్ట్రపతి ఓన్ గా ఎవరి సలహాలు లేకుండా నిర్వహించడు కదండి. ఓన్లీ పాలన మాత్రం రాష్ట్రపతి పేరు మీదుగా జరుగుతుంది, కానీ రాష్ట్రపతి ప్రధానమంత్రి మంత్రి మండలి సలహా మేరకు తన పాలనను నిర్వహిస్తాడన్నమాట. రాష్ట్రపతి పదవికి పోటీ చేయాలంటే భారతీయుడై ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి మరియు లాభదాయక పదవిలో ఉండరాదు, లోక్సభలో సభ్యుడిగా ఉండాలి. ఆర్టికల్ 52 ప్రకారం దేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, ఆయనే రాజ్యాధినేత. ఆర్టికల్ 53 ప్రకారం రాష్ట్రపతి కార్యనిర్వహణాధికారి మరియు రక్షణ దళాల ఉన్నతాధికారి. అయితే ఆర్టికల్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నికను తెలియజేస్తుంది. రాష్ట్రపతిగా ఎన్నిక కావాలంటే 50 మంది ప్రతిపాదించాలి మరియు 50 మంది బలపరచాలి. నామినేషన్ తో పాటు 15,000 రూపాయలు ఆర్బీఐలో చెల్లించాలి. ఆర్టికల్ 55 ప్రకారం రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ నియోజకగణం ఎన్నుకుంటుంది. అయితే ఈ నియోజకగణంలో రాజ్యసభ సభ్యులు, లోక్సభ సభ్యులు మరియు ఎమ్మెల్యేలు ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, రాజ్యసభలో 245 మెంబర్స్ ఉంటారు, కానీ రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం 233 మెంబర్సే పాల్గొంటారు. మిగిలిన 12 మెంబర్స్ రాష్ట్రపతి నామినేట్ చేస్తారు కదా, వీళ్ళు పాల్గొనరన్నమాట. రాజ్యసభ నుంచి 233 మెంబర్సే పాల్గొంటారు మరియు లోక్సభ నుంచి 543 మెంబర్స్ పాల్గొంటారు. ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ ఒక రిజర్వేషన్ తొలగించేశారని చెప్పాను కదండి. సో లోక్సభ నుంచి 543 మెంబర్స్ రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొంటారు. అండ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన శాసనసభ సభ్యులు అంటే ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. ఎవరెవరు పాల్గొంటారండి? రాజ్యసభ నుంచి 233 మెంబర్స్ పాల్గొంటారు, లోక్సభ నుంచి 543 మెంబర్స్ పాల్గొంటారు, అండ్ ఎమ్మెల్యేలు వచ్చేసి 4,120 మంది పాల్గొంటారు. రాష్ట్రపతిని ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఎన్నుకుంటారు, ఎందుకంటే రాష్ట్రపతి నామమాత్రపు అధికారి కావడం వలన. సో ఫ్రెండ్స్, ఈ రోజుల్లో జరిగే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనని వారు ఎవరు? ఎవరు పాల్గొనరండి? రాజ్యసభ నుంచి 12 మెంబర్స్ నామినేటెడ్ సభ్యులు ఉంటారు కదా, రాజ్యసభ నుంచి 12 మెంబర్స్ నామినేటెడ్ సభ్యులు మరియు లోక్సభ నుంచి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ మరియు ఎమ్మెల్సీలు, రాష్ట్ర శాసన మండలి సభ్యులు కూడా పాల్గొనరు. అయితే ఇప్పుడు చెప్పుకున్న రాష్ట్రపతి ఎన్నిక ప్రాసెస్ మొత్తాన్ని మనం ఐర్లాండ్ దేశం నుంచి స్వీకరించామన్నమాట. అయితే రాష్ట్రపతి తన రాజీనామాను ఉపరాష్ట్రపతికి ఇస్తాడు, కానీ పదవి ప్రమాణ స్వీకారం ఎవరి దగ్గర చేస్తారో తెలుసా? అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదండి, అతని సమక్షంలో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తాడు. అయితే ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతి యొక్క జీతభత్యాలైన అలవెన్స్ అయిన పార్లమెంట్ నిర్ణయిస్తుంది. అయితే మనం షెడ్యూల్స్ వీడియోలో చెప్పుకున్నాం కదండి, రెండో షెడ్యూల్ జీతభత్యాల గురించి తెలియజేస్తుంది. సో ఈ షెడ్యూల్ ప్రకారమే రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు నిర్ణయించబడతాయి. అయితే ఆర్టికల్ 61 రాష్ట్రపతి తొలగించే విధానాన్ని అంటే మహాభియోగ తీర్మానం గురించి తెలియజేస్తుంది. రాష్ట్రపతిని తొలగించే తీర్మానాన్ని రాజ్యసభ ఆర్ లోక్సభ దేంట్లోనైనా ప్రవేశపెట్టవచ్చు, కానీ తొలగించే ముందు ఏ సభలో ప్రవేశపెడుతున్నామో ఆ సభలోని సభ్యులు 1/4 వంతు మంది సంతకాలు చేయాలి. అయితే రాజ్యసభ మరియు లోక్సభలో 2/3 వంతు మంది ఆ తీర్మానాన్ని ఆమోదిస్తే రాష్ట్రపతి తొలగించబడతాడు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, హాజరైన వారి దాంట్లో కాదండి, కంప్లీట్ రాజ్యసభ మరియు కంప్లీట్ లోక్సభలో 2/3 వంతు మంది ఆమోదిస్తే ఆ తీర్మానం ద్వారా రాష్ట్రపతి తొలగించబడతాడు. అయితే ఇప్పటి వరకు ఈ మహాభియోగ తీర్మానం వల్ల ఏ రాష్ట్రపతి కూడా తొలగించబడలేదు, కానీ ఆరోపణలను ఎదుర్కొన్న వ్యక్తి వివి గిరి అండ్ జ్ఞాని జైల్ సింగ్. రాష్ట్రపతి లేని సమక్షంలో ఉపరాష్ట్రపతి రాష్ట్రపతిగా వ్యవహరిస్తాడు. ఉపరాష్ట్రపతి మరియు రాష్ట్రపతి ఇద్దరూ లేనప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రాష్ట్రపతిగా ఉంటాడు. ఇలా ఉన్న వ్యక్తి జస్టిస్ హిదాయతుల్లా. అయితే ఆర్టికల్ 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. 123 అంటే మొదట్లో ఉన్న 123 కాదండి, 123 ప్రకారం రాష్ట్రపతి ఆర్డినెన్స్ ను జారీ చేస్తాడు. ఎలాంటి టైంలో ఆర్డినెన్స్ ను జారీ చేస్తాడంటే, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర చర్యలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు, పార్లమెంట్ లో రాజ్యసభ మరియు లోక్సభ సమావేశంలో లేనప్పుడు చర్య తీసుకోవాలని చెప్పి ఆర్డినెన్స్ ను జారీ చేస్తాడు. ఈ ఆర్డినెన్స్ గురించి 123 ఆర్టికల్ తెలియజేస్తుంది. అయితే ఆర్టికల్
ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ అంటే సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. మరియు ఆర్టికల్ 316 ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. ఆర్టికల్ 155 ప్రకారం ప్రతి ఒక్క రాష్ట్రానికి గవర్నర్ ని నియమిస్తాడు. ఆర్టికల్ 280 ప్రకారం ఆర్థిక సంఘం చైర్మన్ లను కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే మనకు కేంద్రంలో కేంద్ర సంఘటిత నిధి మరియు కేంద్ర ఆగంతుక నిధి రెండు ఉంటాయన్నమాట. అయితే ప్రతి ఒక్కరి జీతాలు కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు, కానీ కేంద్ర ఆగంతుక నిధి మాత్రం రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. 267 ప్రకారం ఆగంతుక నిధి కేంద్ర ఆగంతుక నిధి రాష్ట్రపతి ఆధ్వర్యంలో ఉంటుంది. ఆర్టికల్ 124 ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని రాష్ట్రపతి నియమిస్తాడు. మరియు ఆర్టికల్ 217 ప్రకారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా రాష్ట్రపతి నియమిస్తాడు. అయితే ఆర్టికల్ 352 ప్రకారం ప్రధానమంత్రి మంత్రిమండలి సలహా మేరకు జాతీయ అత్యవసర పరిస్థితిని రాష్ట్రపతి విధిస్తాడు. అయితే ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 352 ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి అంటే రాష్ట్రపతి విధించే జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుంది. ఈ టైంలో కూడా రద్దు కాని ఆర్టికల్స్ రెండు ఉంటాయన్నమాట. అదే 20 అండ్ 21. అయితే ఇప్పటి వరకు జాతీయ అత్యవసర పరిస్థితి 3 సార్లు విధించారు. మొదటిది 1962లో చైనాతో యుద్ధం సమయంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. రెండోసారి 1971లో పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. మూడవసారి 1975లో అంతర్గత కల్లోలాల వల్ల అంటే ఇందిరాగాంధీ కాలంలో జాతీయ అత్యవసర పరిస్థితిని విధించారు. అయితే నేను ఇప్పుడు దాకా చెప్పాను కదండి, 352 ఆర్టికల్ జాతీయ అత్యవసర పరిస్థితి గురించి తెలియజేస్తుందని. అయితే ఆర్టికల్ 358 ఏమో జాతీయ అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పుడు 19 ఆర్టికల్లో ఉన్న 6 స్వేచ్ఛా హక్కులు రద్దు అవుతాయి. ఆర్టికల్ 359 ప్రకారం ఆర్టికల్ 21, 20 అనేవి రద్దు కావు. అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రపతి పాలన అంటే రాష్ట్రంలో పరిపాలన రాజ్యాంగబద్ధంగా కొనసాగనప్పుడు గవర్నర్ ఉండి రాష్ట్రపతి పాలన విధించమని చెప్పినప్పుడు రాష్ట్రపతి పాలనను రాష్ట్రంలో విధిస్తారు. మొదటిసారిగా రాష్ట్రపతి పాలనను పంజాబ్ లో విధించారు. అండ్ లాస్ట్ టైం 2014లో తెలంగాణ సపరేట్ రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా రాష్ట్రపతి పాలనను విధించారు. 111 అనే ఆర్టికల్ రాష్ట్రపతి యొక్క వీటో అధికారాల గురించి తెలియజేస్తుంది. వీటో అనగా తిరస్కరించడం. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాష్ట్రపతి వీటో చేయలేని బిల్లులు ఏంటో తెలుసా? రాజ్యాంగ సవరణ బిల్లులు, ఆర్థిక బిల్లులు, ద్రవ్య బిల్లులు మరియు నూతన రాష్ట్రాల ఏర్పాటు చేసే బిల్లులను రాష్ట్రపతి తిరస్కరించలేడన్నమాట. అయితే ఈ వీటోలు 4 రకాలు. మొదటిది వచ్చేసి అబ్సల్యూట్ వీటో అంటే పూర్తిగా తిరస్కరించడం. రెండవది సస్పెన్సివ్ వీటో అంటే తాత్కాలికంగా ఒక బిల్లును కొద్ది రోజులు ఆమోదించకపోవడాన్ని సస్పెన్సివ్ వీటో అంటారు. మూడవది పాకెట్ వీటో అంటే ఎలాంటి ఆమోదం లేకపోవడాన్ని పాకెట్ వీటో అంటారు. నాలుగవది క్వాలిఫైడ్ వీటో. ఇది ఇండియాలో లేదండి, ఓన్లీ అమెరికా అధ్యక్షుడికి మాత్రమే ఉంటుంది. మొట్టమొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1950లో ఎన్నికయ్యారు. అండ్ ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు. అయితే ద్రౌపది ముర్ము గారు ఏ రాష్ట్రానికి చెందినవారు అండ్ ప్రజెంట్ ఉన్న రాష్ట్రపతి ఎన్నో రాష్ట్రపతి తెలిస్తే కామెంట్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ పార్లమెంట్ గురించి. పార్లమెంట్ అంటే ఏంటి? రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రపతి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.